విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల భర్తీకి కొత్తగా ప్రతిపాదించిన విధానం వివాదమవుతోంది. ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఒప్పంద ఆచార్యులు వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న వారికి విద్యార్థులతో సమానంగా పోటీ పరీక్ష పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 1400 మంది ఒప్పంద ఆచార్యులుగా పనిచేస్తున్నారు. చాలా మందికి 15 నుంచి 20 ఏళ్ల అనుభవం ఉంది. వేతనం నెలకు 10,000 నుంచి 20,000 ఇస్తున్నారు. వారిలో ఏపీ సెట్ ద్వారా అర్హత సాధించిన వారున్నారు. నెట్ ద్వారా అర్హత సాధించిన వారు ఉన్నారు. ఉద్యోగ భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్షలో ప్రశ్నలు పీజీలోని అన్ని సబ్జెక్టులకు అనుగుణంగా ఉంటాయి. బోధనలో 2-3 సబ్జెక్టులపైనే పట్టు ఉంటుందని, అందువల్ల కొత్తగా చదువులు పూర్తి చేసిన వారితో పోటీ పడలేమని ఒప్పంద ఆచార్యులు అంటున్నారు. మేము చాలా సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో పనిచేయడం వల్ల వీఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. మేము ఆల్రెడీ ట్రైన్డ్ పర్సన్స్. సో చాలా సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. మేము ఆల్రెడీ మమ్మల్ని అబ్జర్వ్ చేసుకోవాలి, కానీ మళ్ళీ కొత్త పిల్లలతో పాటు కాంపిటీషన్లో పాల్గొనడం చెప్పడం అనేది చాలా దారుణం. యూజీసీ ప్రకారంగా మాకు అన్ని క్వాలిఫికేషన్, అన్ని అర్హతలు ఉన్నాయి. అర్హతలు ఉన్నాయని నోటిఫికేషన్ ఇచ్చారు, ఇంటర్వ్యూస్ పెట్టారు. ఒక్క తేడా ఏంటంటే పర్ రెగ్యులర్కి మాకును గవర్నమెంట్ నామినీ లేరు అంతే. కావాలంటే గవర్నమెంట్ నామినీ పెట్టుకుని ఇంటర్వ్యూస్ పెట్టుకుని మాకు అబ్జర్వ్ చేయమనండి. ఈ ఏజ్లో మమ్మల్ని టెస్ట్ రాయమడం చాలా తప్పు. పీజీ అయిన తర్వాత పిహెచ్డీ అప్పుడు ఒక స్పెషలైజేషన్కి వెళ్ళిపోతాం. 3-4 సబ్జెక్టులు ఉంటాయి, పిహెచ్డీలు కానీ ఎంఫిల్ కానీ అందులోనే ఉంటాం మేము డీప్ కానీ. అంతేగాని ఇప్పుడు స్టూడెంట్ వచ్చి రాసి అన్ని 20 సబ్జెక్టులు కూడా టచ్లో వాటితో పాటు అంటే తప్పదు అసలు. అలా కూర్చోబెట్టడం అనేది మమ్మల్ని అవమానపరిచినట్టు. కాబట్టి మమ్మల్ని రెగ్యులర్ చేయమని కోరుతున్నాం. ఒప్పంద సిబ్బంది, ఉపకులపతుల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు. పాత పద్ధతిలో విశ్వవిద్యాలయాల ద్వారానే ఆచార్యుల పోస్టులు భర్తీ చేయాలని కోరారు. బోధనలో ఉన్న అనుభవానికి మౌఖిక పరీక్షల్లో ప్రాధాన్యమిచ్చే అవకాశమున్నా ఇందుకు సంబంధించిన ఆధారపత్రాలను సమర్పించడం కష్టమవుతుందని అంటున్నారు. ప్రైవేట్ కళాశాలల్లో పనిచేసేవారు సులభంగా ధ్రువపత్రాలు సమర్పిస్తారని, విశ్వవిద్యాలయాల్లో పనిచేసేవారికి ఈ విషయంలో ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. ఆల్రెడీ వెల్ ఎక్స్పీరియన్స్డ్, దీనిలో 25 సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక 5-6 సంవత్సరాల్లో రిటైర్డ్ అయ్యే పరిస్థితి. వాళ్ళకి ఇప్పుడు స్క్రీనింగ్ టెస్టు ఇంకోటి అంటే మా యొక్క ఆత్మాభిమానాన్ని మీరు దెబ్బతీసినట్టే. 14 యూనివర్సిటీల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుతున్నాం. రెగ్యులర్ చేసే వరకు కూడా మా నిరసన కార్యక్రమాలు ఆగవు. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ పెట్టి క్వాలిటీ వాళ్ళని తీసుకోవాలి అనుకోవడం మేము తప్పనం. కానీ ఇంతకు ముందు రూల్స్తో మేము పనిచేస్తున్నాం. ఈ 14 యూనివర్సిటీలు నడుస్తున్నాయంటే కేవలం అడ్హాక్ ఫ్యాకల్టీ, కాంటాక్ట్ ఫ్యాకల్టీ నడుపుతున్నారండి. ఉమ్మడి రాత పరీక్ష నిర్వహణపై అధికారికంగా ఉత్తర్వులు వచ్చిన వెంటనే విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తి హోదాపై కోర్టులో పిటిషన్ను దాఖలు చేసే అవకాశాలున్నాయి. ఈ విషయంలో స్టే రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్రభుత్వం కేవియట్ను దాఖలు